క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. భారత్ వేసిన ఎత్తుకి పాకిస్తాన్ చిత్తవుతుంది. ఎప్పుడూ లేనిది ఒక్క తోట పేలకుండానే ఒక్క బాంబు కూడా విసరకుండానే పాకిస్తాన్ అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి కారణం ఎన్ని యుద్ధాలు వచ్చినా ఎన్ని కవ్వింపు చర్యలు జరిగినా కానీ 1960లో చేసుకున్నటువంటి సింధు జలాల ఒప్పందాన్ని ఇప్పటివరకు భారత ప్రభుత్వాలు పక్కన పెట్టలేదు. మానవతా దృక్పథంతో వాటిని కొనసాగించేటువంటి ప్రయత్నం చేశాయి. కానీ ప్రతిసారి అదే కథ పునరావృతం అవుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాదాపు గడిచిపోయినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాల్సినటువంటి అవసరాన్ని పదే పదే పాకిస్తాన్ దృష్టికి తీసుకొచ్చింది. కానీ ఈ విషయం పైన ఎప్పుడూ కూడా దేశం స్పందించలేదు. ఇప్పుడు పహల్గాం ఘటన తర్వాత ఏకంగా ఈ ఒప్పందాన్ని సస్పెన్షన్లో పెట్టేయడం, చకచక దీనికి ప్రత్యామ్నాయ పనుల్ని భారత ప్రభుత్వం చేస్తూ వెళ్లడంతో నీటి కరువు పాకిస్తాన్ని చుట్టుముడుతోంది. అది ఎలాగో ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాము. ఇది బాగ్లిహార్ డ్యామ్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఈ బాగ్లిహార్ డ్యామ్కి సంబంధించి చీనాబ్ నది పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్యామ్ ఇది. ప్రధానంగా సింధు జలాల ఒప్పందం విషయంలో ఏంటంటే తూర్పు నదులన్నీ కూడా భారతదేశానికి పూర్తి హక్కులు సంక్రమించాయి. పశ్చిమ నదులలో ఎక్కువ శాతం అంటే దాదాపు 80% వాడుకునేటువంటి వెసులుబాటుని పాకిస్తాన్కి ఇచ్చింది. ఇవన్నీ కూడా సింధు నది ఉపనదులు ప్లస్ సింధు నదితో కలిసి ప్రవహించేటువంటి నదులు. అయితే ఈ అంశాన్ని సావకాశంగా తీసుకున్నటువంటి పాకిస్తాన్ ప్రతి సందర్భంలో కూడా భారతదేశాన్ని తోలనాడుతున్నటువంటి స్థితిలోనే ఉంది. ఈసారి మొదటిసారిగా ఈ నదులకి సంబంధించినటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని వీటిపైన హైడ్రో పవర్ని ఉత్పత్తి చేసేటువంటి వెసులుబాటు మాత్రం అంటే జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మాత్రం భారతదేశానికి అవకాశం ఉంది. 20% జలాలను మాత్రమే వినియోగించుకునేటువంటి ఛాన్స్ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిసారి భారతదేశంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్తో ఏర్పడింది. ఇది ఒకసారి చూస్తే కనుక నదీ ప్రవాహక ముఖ చిత్రం ఇది. దీన్ని గమనించి చూస్తే ఒక 5 నదులు అంటే సింధు నది మేజర్ రివర్ సింధు మెయిన్ బాగా కనిపిస్తున్నటువంటిది సింధు నది. ఈ నదికి సంబంధించి కీలకమైనటువంటి ఉపనదులు చాలా ఉన్నాయి. ఒక 5 నదులు ముఖ్యంగా చూస్తే ఇక్కడ సట్లెజ్, రావి, చీనాబ్, బియాస్ అలానే జీలం ఈ 5 నదులు కూడా సింధు నదికి ప్రధానమైనటువంటి నీరునిచ్చేటువంటి నీటి ప్రదాతలు అనమాట ఒక విధంగా చెప్పాలంటే. సో ఇక్కడ మనం గమనించి చూస్తే ఈ నదులన్నీ పుడుతుంది భారతదేశంలోనే. సింధు నది వాస్తవానికి ప్రస్తుతం కాశ్మీర్ చైనా ఆధీనంలో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతంలో పుట్టినప్పటికీ కూడా ప్రధానమైన నదులు అంటే సట్లెజ్ కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. అది భారతదేశం నుంచి ప్రవహిస్తూ సరిహద్దుల నుంచి సింధు నది ఇక్కడ కలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాగ్రఫీ పరంగా జీలం నది ముఖ్యమైనటువంటి నదిగా మనం చూస్తాం. జీలం నది అక్కడ పైన ఎగువన అంటే ఇక్కడే అలెగ్జాండర్ యుద్ధానికి వస్తే పురుషోత్తముడు ఎదిరించింది జీలం నది తీరంలోనే. అక్కడతోనే నిలువరించారు. పూర్తి స్థాయిలో భారతదేశంలోకి రాకుండా అది కూడా ఒకప్పుడు భారతదేశంలో భూభాగమే. సో చీనాబ్ నది కూడా సట్లెజ్ తర్వాత చీనాబ్ నది కూడా పొడవైనటువంటి నది. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో పుట్టినటువంటి ఈ నది ప్రవహిస్తూ వచ్చి ఇక్కడ రావిని కలుపుకొని ఇక్కడ జీలంను కలుపుకొని ఇక్కడ రావిని కలుపుకొని ఇక్కడ సట్లెజ్తో కలిసేటువంటి అందుకే పంజ్ నది అంటారు దీన్ని. పంజ్ నది అంటారంటే 5 నదుల సంగమం. అందుకే పంజాబ్ రాష్ట్రం 5 నదుల రాష్ట్రంగా పంజాబ్ ఆవిర్భవించింది. సో అందులో కీలకమైనటువంటి చీనాబ్ నుంచే ఎక్కువ జలవనరులు వస్తాయి. పైన కాశ్మీర్ నుంచి వచ్చేటువంటి సింధు నది జలాలకి అదనంగా ఎక్కువ జోడింపు జరిగేది. అంటే పంజాబ్ ప్రాంతం అంతా పశ్చిమ పంజాబ్ అంటాం కదా, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ని ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది చీనాబ్ నది ప్రవాహంతోనే సస్యశ్యామలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ బాగ్లిహార్ డ్యామ్ని నిలుపుదల చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఆశీర్వాదంగా మారింది. పాకిస్తాన్లో నీటి కొరత ఖరీఫ్కు ముందే పాకిస్తాన్లో నీటి కొరత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బాగ్లిహార్ డ్యామ్కి సంబంధించినటువంటి ఫుల్గా నీరు వదిలినప్పుడు ఉన్నటువంటి దృశ్యం ఇది. బాగ్లిహార్ ఇప్పుడు పూర్తిగా మనం ఇందాక చూసినటువంటి దృశ్యంలో నీటి నిలుపుదల చేశారు. అక్కడ హైడ్రో పవర్ని అంటే జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి భారతదేశానికి వెసులుబాటు ఉంది. ఇప్పుడు డ్యామ్ను పూర్తిగా కట్టేశారు కాబట్టి కిందికి నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ మాక్సిమం వారం రోజుల్లో నీటి కరువులో విపరీతమైన నీటి కరువులో మునిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు పక్కన చూసినటువంటి దృశ్యాలు కూడా పాకిస్తాన్ నది అంటే చీనాబ్ డ్యామ్ పైన చీనాబ్ నదికి సంబంధించినటువంటి ప్రవాహం ఈ గత 15 సంవత్సరాలతో పోల్చి చూసినప్పుడు ఇంత పలచగా మారిపోయినటువంటి సందర్భం లేదు. చీనాబ్ నది నుంచి జల ప్రవాహం ఆగిపోవడం వల్ల పాకిస్తాన్లో సింధు ప్రవాహం దాదాపుగా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే దీనిపైన ఎందుకని భారతదేశం ఈ ఒప్పందాన్ని అమలు చేసిందంటే
ఒక్క చీనాబ్ నదిపైనే అనేక జల విద్యుత్ కేంద్రాలని భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ కూడా 2001 తర్వాత మొదలైనటువంటి ప్రాజెక్టులే. 2010లో కొన్ని, 2008లో కొన్ని అలా స్టార్ట్ అయింది. ఒకసారి ఆ ప్రాజెక్టుల లిస్ట్ కూడా మనం చూద్దాం. బాగ్లిహార్ అందులో ఫస్ట్ది అయితే, తర్వాత ఇది రంబన్ ఏరియాలో ఉంది, ఇది హిమాచల్ ప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. అలానే సలాల్ డ్యామ్ ఇది కూడా రేజీ ప్రాంతంలో ఉంది. అలానే దూల్ హస్తి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్, అలానే ఈ కిష్త్వర్ డిస్ట్రిక్ట్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వస్తున్నటువంటి ప్రాంతం, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటిది. అలానే రాట్లీ హైడ్రో ప్లాంట్ ఇది కూడా కిష్త్వర్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. పాకాల్ దూల్ డ్యామ్ ఇది కూడా కిష్త్వర్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో కట్టినాయి అనమాట. కిరు ఇవన్నీ కూడా ప్రపోజ్డ్ ఇవి. సో ఇవి ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నటువంటి డ్యామ్లు. అంటే మొత్తం 5 డ్యామ్లు ఇక్కడ ఆపరేషన్లో ఉన్నటువంటి డ్యామ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నంబర్ 1 పొజిషన్లో, టాప్ పొజిషన్లో ఉన్నటువంటి డ్యామ్ దగ్గర నీళ్లు ఆపేయగానే పాకిస్తాన్ కటకటలాడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ డ్యామ్లకి నీరు గనక నిలుపుదల చేస్తే పాకిస్తాన్ విలవిల్లాడడం ఖాయం అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా మారిపోతున్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల నుంచి ఒక సివిల్ రెబిలియన్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది పాకిస్తాన్కి. అలానే మరోవైపు నుంచి యుద్ధాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎండాకాలం ప్రారంభ దశగానే మనం చూడాలి. మే ఎండింగ్కి వచ్చేసరికి తీవ్రమైనటువంటి కరువు దిశగా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కేవలం మానవతా దృక్పథంతో ఆదుకోండి అనేటువంటి విజ్ఞప్తి మాత్రమే పాకిస్తాన్ చేస్తుంది, కానీ ఎక్కడా కూడా తీవ్రవాద శిబిరాల నిర్మూలన కానీ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమని కానీ, లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి నాయకులను అప్పగించేటువంటి ఒప్పందాలు, ఎందుకంటే వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. అంతర్జాతీయ కోర్టులో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంటర్పోల్ కూడా కంప్లైంట్లు ఇచ్చి ఉన్నాయి. వాళ్ళు పాకిస్తాన్ నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా నేరస్తుల అప్పగింత విషయంలో కూడా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదు. సో భారతదేశం 3 విధాలుగా, ఒకవైపు దౌత్య యుద్ధం చేస్తుంది, మరోవైపు ప్రకృతి పరంగా తనకున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేస్తుంది, ఇంకోవైపు యుద్ధ తంత్రాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఏ విధంగా పాకిస్తాన్ లొంగదీస్తారనేది వేచి చూడాలి. లొంగిపోవడానికి పెద్ద ఎక్కువ సమయం పట్టకపోవచ్చు, ఎందుకంటే 1971 యుద్ధంలో 93,000 మంది సైనికులు ఒకేసారి లొంగిపోయారు. ఈసారి ఈ ముక్కోణపు పోరుని చూసిన తర్వాత పాకిస్తాన్ నాయకత్వం, పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉద్యోగాలు వదిలి పారిపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎక్కువ రోజులు జరగకపోవచ్చు, 2-3 రోజుల నుంచి, అంటే ఒకవేళ యుద్ధం మొదలైతే 2-3 రోజుల నుంచి వారం రోజుల్లోనే కథ ముగిసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే పరిస్థితులు, నీటి కొరత తీవ్రత కనుక మరింత ఎక్కువైతే, ఆల్రెడీ అంతర్గత సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఇదే నీటి కొరత లాంటి సమస్యలు కనుక చుట్టుముడితే పాకిస్తాన్ కుదేలవడం ఖాయం అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.